ఖాళీగా ఉంది, దాన్ని ఖాళీ దాంట్లో కూర్చోండి. దేవుని స్తోత్రం. అమ్మ కొద్దిసేపు విందాం దేవుడి మాటలు. మన సమయం ఆరంభమైంది. ఆఫ్లైన్లో చూస్తున్నా, ఆన్లైన్లో చూస్తున్నా మన ప్రియులందరికీ ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం. పిల్లలు జాగ్రత్త. ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిననియు జ్ఞాపకములకు తెచ్చుకొనిరి. అందరం కలిసి వద్దామా? మళ్ళీ అందరం కలిసి వద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 16వ వచనం. హల్లెలూయా. 12వ అధ్యాయము 16వ వచనం రాయబడింది. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహించలేదు. అన్నాడు ఇక్కడ మొదట గ్రహించలేదు అంటే ఏమన్నా తర్వాత గ్రహించారు అన్నారు. తర్వాత అంటే ఎప్పుడు అంటే ఏంటి? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత. చదవడం ఒక మాట కూడా. యోహాను సువార్త 2వ అధ్యాయం 22వ వచనం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మాట మనకు అర్థం కాలేదు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మాట మనకు క్లారిటీ ఇచ్చింది. మ్యాథమెటిక్స్లో A = B, B = C అయితే A = B, B = C అయితే A ఏమవుతుంది? జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆయన మహిమపరచబడిన తర్వాత అంటే ఏంటి? యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసాం. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహించలేదు. ఏ మాటలు? శిష్యులు గ్రహించని 4 మాటలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాం. ఏదో గాడిద గురించో లేకపోతే ఇంకా వాటి గురించి వీటి గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భం కాదు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. పామ్ సండే అన్నారు, బట్టల ఆదివారం అన్నారు, ప్యాషన్ సండే అన్నారు, హోసన్నా సండే అన్నారు. ఇలా వేరు పేర్లతో ఇది పిలవబడింది. ఈ సందర్భంలో వాళ్ళు చిన్న మాట చెప్తారు. వాళ్ళు కేకలు వేశారు. హోసన్నా 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 అని కేకలు వేశారు. హోసన్నా అంటే ఏంటి అర్థం? హోసన్నా అనే మాట హోషియానా అనే మాటలోంచి వచ్చింది. హోషియానా అంటే సేవ్ అస్ అనగా మమ్మల్ని రక్షించు అని అర్థం. యూదులు చేసిన ప్రార్థన మెస్సియా ఇప్పటి వరకు రాలేదు. మేము వేరు ప్రభుత్వాల గుండా వెళ్తున్నాం. మెస్సియా మమ్మల్ని రక్షించాలి, మెస్సియా మమ్మల్ని రక్షించవయ్యా అని వాడు చెప్పుకుంటున్న మాట అది. కానీ కొత్త నిబంధనలో ఈ సువార్తల్లో తప్ప మిగతా హోసన్నా అనే మాట ఎక్కడ ప్రస్తావించబడలేదు. అపోస్తలుడైన పౌలు కానీ, పేతురు కానీ, యోహాను కానీ, కొత్త నిబంధన రచయితలు 7 మంది ఉన్నారు. వాళ్ళెవరూ కానీ హోసన్నా అనే మాటను ప్రస్తావించలేదు. దేవుని సంఘానికి హోసన్నా అనే మాటని లింక్ చేసి అప్లై చేసి మాట్లాడి దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా అనేది దేవుని సంఘమే కదా. హోసన్నాకి సంఘానికి సంబంధం లేదు. హోసన్నా అనేది యూదుల యొక్క భావజాలం, యూదుల యొక్క భావన. లైవ్లో కూడా కొంతమంది వింటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. తెలుసు కానీ అని తెలియకుండా దేవుని మందిరాన్ని గురించి రాయబడిన మాట
మీరు పత్రిక చదివితే జీవము గల దేవుని మందిరం, అది దేవుని మందిరానికి పేరు. దేవుని మందిరానికి ఒక పేరు క్రీస్తు సంఘం. దేవుని మందిరానికి ఒక పేరు విశ్వాస గృహం. ఈ పేర్లే కొత్త నిబంధనలో సంఘానికి పట్టబడ్డాయి. సంఘం పెంతికోస్తు కాదు, సంఘం బ్యాప్టిస్ట్ కాదు, సంఘం లూథరన్ కాదు, సంఘం సిఎస్ఐ కాదు. ఇవన్నీ మనం పెట్టుకునే, మనం చేసిన పనులే. సంఘము దేవునిది. దేవుడు బ్యాప్టిస్ట్ కాదు, లూథరన్ కాదు, సిఎస్ఐ కాదు, పెంతికోస్తు కాదు. దేవుడు ఎవరు? డినామినేషన్లకి, మతాలకి, కులాలకి అతీతమైన వాడు దేవుడు. నేను ఏదో ఒక డినామినేషన్ సంబంధించిన వాడిని, నేను ఏదో మతానికి సంబంధించిన వాడిని, నేను ఏదో కులానికి సంబంధించిన వాడిని, నేను ఏదో ప్రాంతానికి సంబంధించిన వాడిని. కానీ దేవుడు అలాంటి వాడు. ఆయన సర్వవ్యాపకుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయనకి కులాన్ని అంటగట్టవద్దు, యేసు ప్రభువుకు మతాన్ని అంటగట్టవద్దు. కర్ణాటకలో పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తే యేసు ప్రభువుని గురించి చెప్పడానికి వచ్చామని అంటే చెప్పండి, వాళ్ళు అంటారు అసలు ఆయన మా వాళ్ళు అని. నమ్మ గురుపరే ఎవరు? మా కాపర్ల కులం అండి, మా గొర్రెల్లో ఆయన అని చెప్పి ఒక ఆయన పని చేసుకుంటాడు, కొయ్య పని చేసుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి యేసు సమయం బాగా హెలదగ్గ ನಾವು ಬಂದಿದ್ದೀವಿ అంటే ಹೇಳ್ರಿ ಅವ್ರು ನಮ್ಮನವರೇ, ఆయన మన ఆయనే అంటే మా వాళ్ళ ఆచార్యులు ఆయన కదా, ఆయన మా ఒట్రంగి ఆయనే కదా. యేసును ఒట్రంగిగాను, యేసును గొల్లవాడిగాను లేదా యాదవ కులానికి సంబంధించిన వ్యక్తిగా మనం చూస్తాం. ఇక మీదట మేము యేసును శరీర రీతిగా చూడం, యేసును ఎవరు శరీర రీతిగా చూడకూడదు అని 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి. సరే, మనం వాటన్నింటిలోకి అడగలేదు. ఈ ప్రజల యొక్క అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆర్తనాదం, ఆక్రందన, హోషియానా మమ్మల్ని రక్షించవయ్యా, మేము ఈ రోమా ప్రభుత్వపు దుష్ట పరిపాలనలో ఉన్నాం, మమ్మల్ని రక్షించు, లేకపోతే ఈ పాప ప్రపంచంలో ఉన్న మమ్మల్ని రక్షించు అని భక్తులు చేసిన ప్రార్థన మనకు అక్కడ కనిపిస్తుంది. మాటలు చెప్పినప్పుడు సరే మనం ఆ వీధుల గుండా మనం వెళ్ళినట్టుగా మనం జస్ట్ ఇమాజిన్ చేసుకున్నాం. శిష్యులు ఈ మాటలు గ్రహించలేదు. సింపుల్ మాటలే, ఏవో మాటలు కాదు. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి 4 విషయాలను వాళ్ళు గ్రహించలేదు. ఆ 4 మాటల గురించి మనం ఆలోచించబోతున్నాం. ఇంకా చెప్పాలంటే ఆ 4 మాటలు ఆ రోజు నెరవేర్చాయి. అనగా మట్టలాదివారం అని మీరు పిలుచుకునేటువంటి రోజు, పామ్ సండే అని పిలుచుకున్న రోజు 4 ప్రవచనాలు నెరవేరినాయి. దాని గురించి మనం ఆలోచించబోతున్నాం. కానీ యేసు ప్రభు సెలవు వేయబడిన రోజు బైబిల్ పండితులు చెబుతున్న మాట సుమారు 25కు పైగా ప్రవచనాలు నెరవేరినాయి. అనగా యేసు ప్రభు ధర్మశాస్త్రాన్నైనను ప్రవక్తలైన్ను కొట్టివేయడానికి రాలేదు. దేనికి వచ్చాడు? నెరవేర్చడానికి వచ్చాడు. ఇదిగో ధర్మశాస్త్రము ఇలాగ నేను నెరవేర్చాను, ఇలా నెరవేర్చాలి అని మనకు నేర్పిస్తున్నాడు. ధర్మశాస్త్రము దేవుని ద్వారా ఇవ్వబడింది. ధర్మశాస్త్రంలో శరీర సంబంధమైన కొన్ని ఆచారాలు, అర్పణల గురించి ఉన్నాయి. అలాగని ధర్మశాస్త్రము అర్థం అవసరం లేదని కాదు. రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు చెప్పాడు, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదు. ధర్మశాస్త్రం ఏంటంట? శరీర సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. కాబట్టి ఆత్మ సంబంధమైన వాడు దీన్ని తీసుకోవచ్చు. అలాగని బలుల్లోకి లేకపోతే వాటిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. పస్కా పండగను, లేకపోతే పెంతికోస్తు పండగను, లేకపోతే పూరి, లేదు అంటే పర్ణశాల పండగ అనేటువంటి పండుగలు కొత్త నిబంధనలు లేవు. సరే, మనకు ఆలోచిస్తున్న విషయాలు 16వ వచనం. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహించారు. అర్థం కానటువంటి 4 విషయాలు. అనగా దాని అర్థం ఏంటంటే ఈ 4 మాటలని మెస్సియా జీవితానికి, మెస్సియా అంటే దాని అర్థం అభిషేకించబడి ఒక పని కోసం వచ్చిన వాడు అని అర్థం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మేము మెస్సియాను కనుగొంటిమి అని అన్నారు. మెస్సియా అనే మాటకు అభిషక్తుడు అని అర్థం. అనగా పాత రోజుల్లో ఎవరిని పడితే వాళ్ళని అభిషేకం చేయరు, రాజులను అభిషేకం చేస్తారు.
ప్రవక్తలను అభిషేకం చేస్తారు, యాజకులను అభిషేకం చేస్తారు. వీళ్ళు ముగ్గురు మాత్రమే అభిషేకించబడేవాళ్ళు. అందరిని అభిషేకం చేయవాళ్ళు. రాజుకు అభిషేకం కావాలి, ప్రవక్తకు అభిషేకం కావాలి, యాజకునికి అభిషేకం కావాలి. కానీ కొత్త నిబంధన యొక్క ప్రత్యేకత ఏంటంటే, కొత్త నిబంధనలో ప్రతి పరిశుద్ధుడు కూడా అభిషేకించబడిన వాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20 మరియు 27 వచనాల్లో రాయబడింది, మీరు పరిశుద్ధిని వలన అభిషేకించబడి ఉన్నారు. ఆ అభిషేకాన్ని, అనాయింటింగ్ ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. సరే, మన వీటిలో కూడా అనలేదు. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు. ఆయన శిష్యులు అంటున్నప్పుడు ఆ విస్తారమైన జనసమూహంలో శిష్యులు మాత్రమే కాదు, విస్తారమైన జనసమూహం ఉంది. యేసు ప్రభు ఎక్కడ ఉన్నా అక్కడ జనసమూహం ఉన్నారు. శిష్యులు ఉన్నారు, సాధారణ జనులు ఉన్నారు. రెండు గుంపులు కలిసి శిష్యులు 12 మంది, కానీ జనసంఖ్య మాత్రం, సమూహం మాత్రం విస్తారంగా ఉన్నారు. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు పంచినటువంటి సందర్భంలోనే 5,000 మంది పురుషులు ఉన్నారు. అనగా అంతా కలిపి 10-15 వేల మంది, 20 వేల మంది. కానీ ఇప్పుడు పస్కా పండుగ సందర్భం, ఎక్కడున్న యూదులందరూ ఆ పండుగ ఆచరించడానికి వచ్చేసారు. ఏ విధంగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ రోజు 14 ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చినట్లుగా పస్కా పండుగ సమయంలో విస్తారమైన, ఇంకా బైబిల్ పండితులు సుమారు 1,00,000 మందికి పైగా ప్రజలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కరుణామయుడి సినిమాలో చూపించిన జనం కాదు, 1,00,000 మందికి పైగా జనం. అంటే 1,00,000 అని కాదు, ఇంకా ఎక్కువ, 2 లక్షలు 3 లక్షలు. అంత విస్తారమైన జన సమూహంతో ఒక ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపు బయలుదేరి యెరూషలేముతో ఆ ఊరేగింపు ముగియదు. దేవునికి స్తోత్రం. యెరూషలేములో తూర్పు వైపున గుమ్మము దగ్గర, బలిపీఠం దగ్గర ఒక నీటి ఊట పుట్టి అది ప్రవహించి సముద్రంలో కలిసింది. కానీ ఈ జన సముద్రము వాళ్ళు రివర్స్గా ప్రవహించి వాళ్ళు దేవుని మందిరంలో కలుసుకున్నారు. ఒకటి జల సముద్రం, రెండోది జన సముద్రం. జల సముద్రం తన యథావిధిగా ప్రవహించింది, కానీ జన సముద్రం మాత్రం రివర్స్లో ప్రవహించింది. వాళ్ళు ఎక్కడ పుట్టి అక్కడికి వెళ్ళారు, అక్కడికి కాకుండా వాళ్ళు ఉన్న స్థలము నుంచి పుట్టిన స్థలములోకి వెళ్ళారు. ప్రతి జనము ఇక్కడ పుట్టి ఉన్నది అని 82వ కీర్తనలో రాయబడింది. కొంత దాంట్లో కడలు శిష్యులు మర్చిపోయినటువంటి మాటలు మనం ఆలోచించినప్పుడు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త అనేటువంటి ఈ 3 సువార్తల్లో కూడా ఈ ట్రయంఫల్ ఎంట్రీ అనగా జయప్రవేశాన్ని గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. దీన్ని జయప్రవేశం అన్నారు. విజయోత్సవంతో ఆయన యెరూషలేముకు యేసు ప్రభు అనేక సార్లు వెళ్ళాడు. కానీ ఈ ఫైనల్గా వెళ్ళడం అనేది ప్రాముఖ్యమైనది. ఇంతకుముందు చాలాసార్లు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఫస్ట్ టైం వెళ్ళాడు, తర్వాత 3వ అధ్యాయం, ఇలా మనం చదువుకుంటూ వెళ్తే అనేక సందర్భాల్లో యేసు ప్రభు యెరూషలేముకు వెళ్ళాడు. యెరూషలేముకు వెళ్ళినప్పుడల్లా దాన్ని జయప్రవేశం అనలేదు. కానీ ఈ లాస్ట్ ట్రిప్ను చూసారా, ఫైనల్ ట్రిప్, ఈ ఫైనల్ ట్రిప్ ప్రాముఖ్యమైనది. ఈ ఫైనల్ ట్రిప్లో జరిగినటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచించబోతున్నాం. ఆ రోజు పలకబడినటువంటి, గుర్తొచ్చినటువంటి 4 మాటలు శిష్యులకు అర్థం కాలేదు. శిష్యులకు అర్థం కాలేదంటే జన సమూహానికి కూడా అర్థమై ఉండదు. ఏదో ఒక కొద్ది మందికో, 10 మందికో, 20 మందికో అర్థమై ఉండొచ్చు. మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. ఏంటి మాటలు, ధర్మశాస్త్రంలో ఉన్నాయి కానీ ఏంటి మాటలు అనుకోని ఉండొచ్చు. ఈ మాటలు చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ పామ్ సండే అనేటప్పుడు బోధకులందరూ మర్చిపోయేటువంటి కొంతమంది వ్యక్తుల గురించి చెప్తాను. లూకా సువార్త 19వ అధ్యాయం మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదివితే చూడాల్సిన అవసరం లేదు. అక్కడ జక్కయ్య అనే వ్యక్తి రక్షింపబడ్డాడు. రక్షింపబడిన తర్వాత జరిగినటువంటి జయప్రవేశం, అనగా ఆ జయప్రవేశపు గుంపులో జక్కయ్య ఉన్నాడు అనే సంగతి మర్చిపో. అంతేకాకుండా యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ జయప్రవేశపు గుంపులో లాజరు ఉన్నాడు అనే సంగతి మర్చిపోకూడదు. జయప్రవేశంలో మనం గాడిదను హైలైట్ చేస్తున్నాం, కానీ
జయప్రవేశంలో హైలైట్ చేయాల్సిన జీసస్ను మర్చిపోయి ఈ రోజుల్లో గాడిదను హైలైట్ చేసేస్తున్నాం. ఆదికాండం 16వ అధ్యాయంలో ఇష్మాయేలు గురించి రాయబడింది. అతడు అడవి గాడిద వంటివాడు. అతడు అడవి గాడిద వంటి వాడైతే ఇస్సాకు సంతతి వారు సాధారణ గాడిదలు అంటోళ్ళు, అనగా దేవుని ప్రజలు గాడిదలు అంటోళ్ళు. వాళ్ళని అధిరోహించి యేసు ప్రభు లోపలికి ప్రవేశించడం అనే దాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఒకటి లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గ్రూప్లో ఉన్నాడు. రెండోది యోహన్ సువార్త 12వ అధ్యాయంలో లాజరు గ్రూప్లో ఉన్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ మార్కు సువార్తలో ఏమో బర్తిమై అనేటువంటి గుడ్డివాడు కనిపిస్తున్నాడు. తర్వాత మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో ఇద్దరు గుడ్డివాళ్ళు కనిపిస్తున్నారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొద్ది బ్యాక్గ్రౌండ్ ఆలోచించాలి మనం. వీళ్ళందరూ కలుసుకున్నారు, ఆర్పాటం చేస్తున్నారు, సెలబ్రేషన్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సెలబ్రేషన్? ఈ వేడుకకు, సంరంభానికి, ఈ ఉత్సవానికి కారణం ఏంటి? దీనికి అంతటికీ కారణం ఒకటే. ఒకవేళ అక్కడ లాజరు దగ్గరికి వెళ్ళాం, ఇంటర్వ్యూ చేసాం, బాబు ఏంటి సంతోషం ఏంటి, కోలాహలం ఏంటి? చనిపోయారన్న ఆయన బతికించాడు, ఇది దీనికోసం ఈ సంతోషం. జక్కయ్య దగ్గరికి వెళ్ళాం, ఏమంటే మీరు కూడా ఉన్నారు, కొట్టారా, మీకు ఎందుకు ఈ పనులు, అదేదో ఆఫీసు రిజైన్ చేసి అదే పనిగా అంత అవసరమా దీని వెనకాల రావడం? అయ్యా పాపినైనా నన్ను రక్షించాడయ్యా, నేను శృతించకుండా ఉండలేను. గుడ్డోని అడిగా, భర్తిమైన అడిగా, ఏమయ్యా బాబు ఏదో అడుక్కునేవాడు శుద్ధంగా అడుక్కోకూడదా, ఎందుకు నీకు అవసరమా ఇవన్నీ? వాళ్ళే వాళ్ళు ఉన్నాడయ్యా, నాకు చూపును ప్రసాదించాడు, నేను స్తుతించకుండా ఫాలో చేయకుండా ఉండదు. ఒక పాపిని రక్షించి, ఒక మృతుణ్ణి లేపి, ఒక గుడ్డివాడికి చూపును అనుగ్రహించి, ఇలా మేలు పొందిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అక్కడ. రాజకీయ నాయకులు చేసినట్టుగా జన సమీకరణ అక్కడ జరగలేదు. లారీల నిండా, బస్సుల నిండా జనాలు దోలుకున్న సందర్భం కాదు. జనాలు వాళ్ళంతట వాళ్ళే వచ్చేసారు. నేను నిన్న కూడా చెప్పాను, కపెర్నహూములో యేసు ఒక ఇంట్లో ఉన్నాడు అని వినేసరికి ఎవరు ఆహ్వానించకుండానే వచ్చారు. యేసు మాట మనల్ని ఆహ్వానిస్తుంది. ఆహ్వానించే స్వభావం కలిగినటువంటి మాట యేసు. ఆకర్షించే స్వభావం కలిగిన మాట యేసు. మనిషి యొక్క మాట కోపాన్ని తెప్పిస్తుంది, ఆవేశాన్ని తెప్పిస్తుంది. యేసు మాట మనల్ని ఆకర్షిస్తుంది. ఆ వెంబడి రండి అన్నాడు, వచ్చేసారా? నో ఎక్స్క్యూజెస్. ఏమన్నా చెప్పారా? మా వల్ల కాదు సార్, అయినా నీ వెనకాల వస్తే మాకేం లాభం అండి, మంచి బిజినెస్లో ఉన్నాం, మంచి ఫిష్ బిజినెస్లో ఉన్నాం మేము, వాటన్నిటి వదిలిపెట్టుకొని నీ వెనకాల వస్తే ఏమి ఇవ్వగలవు? నెలకు ఒక 50,000 ఇవ్వగలవా? ఇవ్వలేవు కదా. అటువంటిప్పుడు ఎందుకు? 12 మందికి 50,000 చొప్పున ఇవ్వాలంటే ఎంత డబ్బులు కావాలి? వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు యేసు, కానీ అదే సమయంలో వాళ్ళకి ఏమీ కొరత లేదు. ఈ రోజులో వేరు శారీరీ తెచ్చుకున్నారని కొరత లేదు. యేసు వాళ్ళకి ఏమీ ఇవ్వకపోయినప్పటికీ కూడా వాళ్ళలో ఎటువంటి లోటు లేదు. గమనించాల్సిన విషయం, యేసు మనకి ఇస్తాడు, మన అవసరాలకు తగినట్టుగా ఇస్తాడు. మన కోరికలు తీర్చుకోవడానికి యేసు ఇవ్వడు. ఈ రోజులో కోరికలు తీర్చుకోవడానికి మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. అవసరాలు తీర్చుకోవడం మంచిదే. నేను తప్పికొన్నాను, నీళ్లు తాగాను, అది అవసరత. దాహం వేస్తుంది, థమ్సప్ తీసుకున్నాను అన్నాను, అది కోరిక కాదా? దాహానికి ఏం కావాలి? ఏంటమ్మా నీళ్ళు ఏదమ్మా సైకి దేవుడు, థమ్సప్ తీసుకునండి, కోక్ తీసుకునండి, పెప్సీ తీసుకునండి అనే ఆ నా కోరిక సమంజసం కాదు. వాళ్ళు నీళ్ళు తీసుకొచ్చారు, నీళ్లు తాగాము, ఓకే పర్లేదు, పోనీ మాస్టర్ గారు నీళ్ళు ఇచ్చారు, తాగారు. నీళ్ళు ఒక ముందే ఆయన థమ్సప్ పెప్సీ అడిగాడు, ఆయనే మాస్టర్ అండి అన్నాడు. మన అవసరత తీర్చుకుంటే దాన్ని ఎవరు అభ్యంతరపరచరు, కానీ మన కోరికలు తీర్చుకుంటే మాత్రం అక్కడ మాత్రం ఏనండి ఆత్మీయుడు కాదండి అన్నాడు. కొద్దిగా ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ సందర్భాల్లో ఎక్కడ కూడా నేను అనేక సంవత్సరాలుగా ఈ పామ్ సండేలు లేకపోతే గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లో ప్రసంగాలు వింటున్నాను, కానీ వాడు చెప్పిందే చెప్పింది విసిగి పోనీ సంవత్సరానికి ఒకటిసారి కాబట్టి సరిపోయింది. సంవత్సరంలో ఒక 4-5 సార్లు ఈస్టర్లో గుడ్ ఫ్రైడేలు వచ్చింటే ఈ చెప్పిన ప్రసంగాలు వెళ్ళాక ఇబ్బంది పడితేవాడు. మనకి జాగ్రత్తగా ఆలోచించాలి. 4 మాటలు, 4 నెరవేర్పులు, 4 ప్రవచనాలు, దాన్ని అర్థం చేసుకోలేనటువంటి ఒక జన సమూహం.
ఏదో యేసు చెప్పిన మాట వాళ్ళకి అర్థం కాలేదని కాదు. వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటి అంటే ధర్మశాస్త్రములో లిఖించబడిన మాటను వాళ్ళు అర్థం చేసుకోలేదు. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చదువుతున్నట్టు ధర్మశాస్త్రంలో మాట వాళ్ళకి అర్థం కాలేదు. అనగా వాళ్ళు ఎంత గుడ్డోళ్ళో ఆలోచించండి. ఈ రోజుల్లో బైబిల్ చదివేటువంటి క్రైస్తవుల కన్నా గుడ్డోళ్ళు మరి ఎవరు లేరు అనిపిస్తుంది. వాళ్ళకి అర్థం కావడం లేదు. ఏమన్నా వాళ్ళ కన్నులు తెరవబడలేదు. కన్నులు తెరవబడకుండా చదువుతున్నారు కాబట్టి ఎంత చదివినా కానీ ఏం అర్థం కావట్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రకరకాల ఆర్భాటాలు చేస్తున్నారు. యేసు ప్రభు ప్రతి సంవత్సరం గాడిద ఎక్కిపోలేదు. యేసు ప్రభు ప్రతి సంవత్సరం సిలువ వేయబడలేదు. యేసు ప్రభు ప్రతి సంవత్సరం తిరిగి లేవలేదు. ప్రతి సంవత్సరం ఆయన పుట్టలేదు. కానీ మనం మాత్రం ఈ రోజే ఆయన దేవాలయంలో ప్రవేశించినట్టు ఫీల్ అవుతుంటాం. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట చదవండి. ఇదే అధ్యాయంలో 13వ వచనం, 12వ అధ్యాయము 13వ వచనం. ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసి. చాలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు యేసును ఎదుర్కొన్నారు. యేసును కలుసుకున్నారు. కారణం ఏంటి? కారణం లేదా? కారణం ఏంటి? మీరు ఇక్కడికి వచ్చారంటే కారణం లేదా? ఆదివారం కదంటండి, ఆదివారం రాకపోతే ఏదైనా కీడు దొరుకుతేమో అని సోమవారం నుంచి శనివారం దాకా. రాత్రి పండుకున్నప్పుడు ఎక్కడైనా పీడకల్లో వస్తేమో భయపడిపోయి ప్రార్థన చేస్తాం. ప్రయాణాలప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడి ప్రార్థన చేసుకుంటాం. అంతేగా? ఇవి మన పనులు. ఆహారం తినేటప్పుడు అందులో ఏదైనా విషం కలిపిట్టుంటారేమో, అది ఏ కీడు జరగకుండా, ఫుడ్ పాయిజన్ కాకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నామే. కానీ మనం ఏదో ప్రభు మీద ప్రేమతో మనం ఏమీ చేయడం లేదు. మన స్వార్థ ప్రయోజనాల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. మీ భోగముల నిమిత్తమై మీరు అడుగుతున్నారు కనుక మీరు అడిగినట్టు మీకు దొరక్కున్నది. తేల్చి చెప్పేశాడా? మీరు దేనికోసం అడుగుతున్నారు? యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో చూడండి. వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి విషయం, ఎందుకు వాళ్ళు ఎదుర్కొన్నారు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సెలబ్రేషన్? 9వ వచనంలో రాయబడింది. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 12వ వచనం, మరునాడు ఆ పండగకు వచ్చిన బహుజన సమూహము యేసు. అప్పటికే యేసు ప్రభు 3 లేపాడు. సమాజ మందిరపు అధికారి కుమార్తెని. లూకా సువార్త 7వ అధ్యాయంలో నాయిని అనేటువంటి ఊరిలోని విధవరాలి కుమారుడు లాజర్ని. లాస్ట్ జరిగింది ఈ 3ట్లో లాస్ట్ లాజర్ను కూర్చున్నటువంటి పునరుత్థానపు వార్త యొక్క తాజాదనం ఇంకా తగ్గిపోక ముందే వారు యేసును చూడటానికే కాదు, లాజర్ను కూడా చూడటానికి వచ్చారు. లాజర్ను చూడటానికి ఏముంది? లాజర్లో ప్రత్యేకత ఏముంది? లాజరుల అక్కను చూడటానికి వచ్చారని కాదు, లాజరుల మరియమ్మలో మార్తమ్మను చూడటానికి వచ్చారని కాదు, లాజరును చూడటానికి వచ్చారు. కారణం ఏంటి? లాజరు పునరుత్థానపు అనుభవాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు నేను ఎప్పుడు ప్రత్యేకంగా మారుతామంటే గుర్తుపెట్టుకోండి, మనకు పునరుత్థానపు అనుభవం మనకు కలిగినప్పుడు, పునరుత్థానపు శక్తిని మనం అనుభవిస్తున్నప్పుడు మాత్రం మనం ప్రత్యేకంగా మారుతాం. అందరికీ పోనీలే ఆ సిస్టర్స్ని చూద్దామని చెప్పి సిస్టర్స్ కోసం వచ్చినోడు కాదు, తిరిగి లేపబడిన బ్రదర్ కోసం వచ్చినోడు. యేసును మరియు లాజరును అనగా అద్భుతము పొందినవాడు, అద్భుతము చేసినవాడు ఇద్దరు కలుసుకున్నారు. అక్కడ వాళ్ళిద్దరిని చూడడానికి విస్తారమైన జనసమూహం వచ్చారు. లాజరు ఎవరు? అద్భుతం పొందుకున్నవాడు. యేసు ఎవరు? అద్భుతము చేసినవాడు. అనగా కర్త అక్కడ ఉన్నాడు, కర్మ లేకపోతే క్రియ కూడా అక్కడే ఉంది. మళ్ళీ కర్మ అనగానే మళ్ళీ అన్ని జనుల వేదాంతంలోకి వెళ్ళతున్నాయి. అక్కడ ఎవరెవరు ఉన్నారు? కర్త, కర్మ, క్రియ 3 ఉన్నాయి. అక్కడ 3 విషయాలు ఉన్నాయి. అక్కడ జనసమూహం చూడటానికి వెళ్ళారు. చూడటానికి వెళ్ళేటప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయనకు సరైనటువంటి ఇంత పనిచేసిన దానికి, బేతనియలో విషాదాన్ని తొలగించిన దానికి ఆయనకి మనం ఏం చేయలేకపోయాం. ఒక పని చేద్దాం,
కొన్ని ఖర్జూరపు పంటలు వాటిని తీసుకొని సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాం. వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు ఖర్జూరపు పంటలతో వచ్చారు. వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు ధరించుకోవలసినటువంటి బట్టలను వాళ్ళు అపవిత్రం చేసుకున్నారు. చూడండి, యేసు కోసం నీ వస్త్రాలను అపవిత్రం చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు. యేసు కోసం నీ వస్త్రాన్ని పైకప్పులు లేకపోతే పెంకులు విప్పి వేయడానికి నువ్వు అనుమతించాలి. నీ ఇంటిని నీ వస్త్రాలను యేసు కోసం ఇవ్వాలి. ఈ రోజుల్లో యేసు పేరుతో మంచి వస్త్రాలు ధరించేవాళ్ళు లేరా? యేసు పేరు చెప్పుకొని మంచి ఇల్లు కట్టుకునేవాళ్ళు లేరా? కానీ యేసు కోసం నీ ఇంటిని డ్యామేజ్ చేసుకునేవాళ్ళు కావాలి. యేసు కోసం తమ వస్త్రాన్ని మురికి చేసుకునేవాళ్ళు కావాలి. ఎవరి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి విషయము, మొట్టమొదటి మాట వాళ్ళకి అర్థం కాని మాట, ప్రభు పేరట వచ్చువాడు వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడును. మనం ఇలా చదువుకున్నాం 118వ కీర్తన 26వ వచనంలో. ఎంతమంది కూడా చెప్పింటారు మెస్సియా. బాబు పిల్లలు అటు ఇటు తిరగడం, మీరు ఇమీడియట్ అక్కడ ఉండాలి, స్టాండ్ దగ్గర ఉండాలి. వీడియోగ్రాఫర్స్ ఎప్పుడు కూర్చోకూడదు, ఎప్పుడు నిలబడి ఉండేటువంటి కొన్ని డ్యూటీస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి వీడియోగ్రాఫర్ డ్యూటీ, ఎప్పుడు నిలబడి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. సైనికులు ఎప్పుడు నిలబడి ఉండాలి. ఎప్పుడు నిద్రపోతుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు అలర్ట్గా, ఎప్పుడు మెలకుగా ఉండాలి, ఎప్పుడు రైఫిల్తో రెడీగా ఉండాలి. సరే, దేవునికి స్తోత్రం. ఒకటి మొట్టమొదటి విషయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించరు. ఎవరు ప్రభు పేరట వచ్చేది? నా నామంలో అనేక మంది వచ్చారు, వేరొక నామాన్ని కూడా అనేక మంది వచ్చారని యేసు ప్రభు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకో. ఒకటి, నంబర్ 1, మనం ఆలోచిస్తున్న మాట, శిష్యులకు అర్థం కాని మాట. ఈ వాక్య భాగం, ఈ ప్రవచనం వాళ్ళకి అర్థం కాదు. మెస్సియా కీర్తనలని సుమారు 20 కీర్తనలు ఉన్నాయి. వాటిలో ఒక కీర్తన 118వ కీర్తన, 2వ కీర్తనతో ఆరంభమైనటువంటి మెస్సియానిక్ సాంగ్స్ అనగా మెస్సియా కీర్తనలు. వాటిలో ఉన్నవన్నీ మెస్సియాకు సంబంధించిన, మెస్సియాని గురించి, రాబోయేటువంటి మెస్సియాని గురించి ఆత్మలో గుర్తించి గ్రహించినటువంటి దావీదు లేదా కీర్తనాకారులు చెప్పిన మాటలు. 150 కీర్తనలో సుమారు 20 కీర్తనల వరకు మెస్సియా కీర్తనలు. ఒక మెస్సియా, ఆ ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగా. ప్రభు పేరట వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రభు పేరట వచ్చిన వాళ్ళందరూ స్తుతించబడకూడదు. ప్రభు పేరట వచ్చిన దైవజనులు స్తుతించబడకూడదు. ప్రభు పేరట వచ్చినటువంటి ఏకైక వ్యక్తి మెస్సియా మాత్రమే స్తుతించబడాలి. ఇది ఎవరి గురించి మాట? వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు మొదట గ్రహించలేదు, కానీ తర్వాత వాళ్ళు గ్రహించారు. మొట్టమొదటి మాట, యేసు ప్రభు యొక్క జయప్రవేశం గురించి, ప్రవేశాన్ని గురించిన మాట వాళ్ళకి అర్థం కాలేదు. ఇట్ వాస్ ఎ మిస్టరీ అంటిల్ హిస్ రిజరెక్షన్. యేసు ప్రభు యొక్క పునరుత్థానం వరకు ఒక వాక్య భాగము మర్మంగా ఉంది. కొన్ని వాక్యాలు మర్మంగా ఉంటాయి, కొంతకాలం మర్మంగా ఉంటాయి. ఆ మర్మము ఒకరోజు బయలుపరచబడదు. మర్మాలన్నీ మనం మరణం వరకు మర్మాలు కాదు. ఆ మర్మాలు ఏదో ఒకరోజు బయలుపరచబడతాయి. నీకు అర్థం కాని విషయం ఏదో ఒకరోజు అర్థమవుతుంది కదా. చిన్నప్పుడు అర్థం కాని విషయం పెద్ద అయిన తర్వాత అర్థం కాదా? విశ్వాసిగా ఉన్నప్పుడు అర్థం కాని విషయం సేవకుడుగా మారినప్పుడు అర్థం కాదా? బైబిల్ చదువున్నప్పుడు అర్థం కాని విషయం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అర్థం కాదా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నిషిద్ధమైనటువంటి ఒక వస్తువును పవిత్రమైన స్థలంలో ఉంచుతారు. అప్పుడు ఏం జరుగుతుందట? చదువువాడు గ్రహించునుగా. ఏంటి నీకు అర్థం కావడం లేదు ఈ విషయాలన్నీ. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, ప్రవేశాన్ని గురించిన మాటలు వాళ్ళు అర్థం చేసుకోలేదు. యేసు ఒక వ్యక్తి జీవితంలో ప్రవేశించిన ఒక మిస్టరీ. యేసు నా జీవితంలో ప్రవేశించిన ఒక మిస్టరీ, ఒక రహస్యం. ఎందుకు ప్రవేశించాడు? నా జీవితాన్ని మార్చడానికి, నశించిన దానిని వెనక్కి రక్షించడానికి నా జీవితంలో ప్రవేశించాడు. నేను ఆహ్వానిస్తేనా ఆహ్వానించకపోతేనా? నేను ఆహ్వానించకపోయినా కానీ ఆయన నా జీవితంలో ప్రవేశించగలడు. జక్కయ్య పిలిచి అక్కడ ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని మా ఇంటికి ఒకసారి రాకూడదా, మా ఇంట్లో ఉండకూడదు అని జక్కయ్య అడిగాడా? జక్కయ్య అపాయింట్మెంట్ ఏం తీసుకోలేదు, కానీ జక్కయ్య జస్ట్ చూద్దాం అనుకున్నాడు. నేడు నీ ఇంట్లో ఉండవలసి ఉందని. నువ్వు అడిగితే ఆయన వస్తాడు. అదే సమయంలో నువ్వు అడగకపోయినా కానీ, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు. ప్రార్థించకపోతేనే పలకరిస్తే, ప్రార్థిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి కాదా? ప్రార్థించకపోతే ఏం చేస్తాడంటే, అలాగైతే ప్రార్థిస్తే, అలాగైతే ఉపవసిస్తే
మరింత ఎక్కువగా నీతో ప్రియంగా మాట్లాడతాడు. పలకరించడం వేరు, ప్రియంగా మాట్లాడటం వేరు. హలో ఏమా బాగున్నారా, అది పలకరించ రండి చిన్న మాట. ఎలా ఉన్నారు సార్, మీ మిస్సెస్ పిల్లలు బాగున్నారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, మీ తాతయ్య ఎలా ఉన్నాడు, మీ అమ్మ ఎలా ఉంది, ఏంటి సంభాషణ. పలకరింపు ఫార్మాలిటీ, కానీ ఇది సంభాషణ అనేది ఫార్మాలిటీ కాదు. సంభాషణ అనేది సంబంధాన్ని తెలియజేస్తుంది. సంబంధం ఉంటేనే సంభాషణ జరుగుతుంది. దాన్ని కనిపించడం ఏమైనా భోజనం చేశారు, ఏం కర్రీ, చికెనా మటనా అని అడుగుతామా? ఎందుకు అడగం? హాయ్ అంటాం, అంతవరకు. హలో ప్రైజ్ లార్డ్ అంతవరకు అయిపోయింది. ఇక్కడ ఇక తర్వాత ఇంకేం లేదు, మాటలు లేవు. కానీ ఒక సన్నిహితమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, మాటలు కరువు అవుతాయి చెప్పండి. ఒక ఆయన ఒక బ్రదర్ చెప్పాడు, బ్రదర్ నేను మీతో రేపు మాట్లాడాలనుకుంటున్నాను. సరే మాట్లాడండి. ఆ రోజు రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పాడు, సారీ ఈరోజు నీతో నేను మాట్లాడలేదు. ఈరోజు నేను నిద్రపోతానో లేదో నాకు తెలియదు. చాలా సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత నాతో కలుసుకున్న ఒక వ్యక్తితో నేను మాట్లాడబోతున్నాను. మేము బహుశా రాత్రంతా మాట్లాడుకుంటాం. కాబట్టి నేను మీతో ముందుగా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను, ఇవి ఇప్పుడు చెప్పలేనండి. ఓకే నీకు అది ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ మాట్లాడుకోని చెప్పాను. కొన్నిసార్లు ఎంత మాట్లాడినా తీరని మాటలు మనకు ఉంటాయి లేవా? ఒక మంచి స్నేహితుడు కనిపించాడు, ఎంత మాట్లాడే దానికి తీరుతుందా చెప్పండి? ప్రభు సన్నిధిలో కూడా మీరు ఎంత మాట్లాడినా తీరనటువంటి తరగనటువంటి మాటలతో మీరు ప్రభు సన్నిధికి రావాలి. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు సన్నిధికి వచ్చాము అనుకోండి, అవి ఇవి ఉన్న విషయాలన్నీ గుర్తు చేసేసి మనం ఎంత కఠినంగా ప్రార్థన చేసామో 15 నిమిషాలు వేసారు, పోయమా 10 నిమిషాలు అయింది, ఇది గడిచిపోయినట్టుంది అని అనుకుంటాం. షాపింగ్ చేసాం 4 గంటలు, అప్పుడే 4 గంటలు అయింది అని అనిపిస్తుంది. అంతేనా? లోకంతో గడిపేటువంటి సమయం మనకు కొద్ది సమయంలా కనిపిస్తుంది. దేవునితో గడిపే సమయం మాత్రం చాలా 20 నిమిషాలు చేస్తున్నాడండి ప్రార్థన. అప్పుడు భారంగా గడియారంలో ముళ్ళు కదలదు కదా. ప్రసంగానికి నిలబడితే గడియారంలో ముళ్ళు వేగంగా పరిగెడుతుంది కదా. దేవునికి స్తోత్రం. మాటికి వెనకాల తిరిగి చూడటాలు, ఎప్పుడు ముగించేస్తాను, ముగించడం నా చేతిలో లేదు, ముగించాల్సిన టైంలో ముగిస్తాం అంతేగా. దానికి మీరు కంగారు పడ్డాం. మీరు ఎన్నిసార్లు గోడ వైపు చూసినా, 80 సార్లు క్లాక్ వైపు చూసినా నేను ఆపాల్సిన టైంలో నేను ఆపుతాను. కానీ అనవసరంగా మీరు వెనక్కి తిరిగి చూసి మీ నన్నొప్పులు తెచ్చుకోవడం ఎందుకు? ఒకవేళ అవసరమైతే కూర్చొని ప్రార్థన చెప్పు, మీ దోసలు త్వరగా ముగించాలి, త్వరగా ముగించే ప్రార్థన చేయండి. మొట్టమొదటి మాట 4 మాటలు, ఆ రోజు నెరవేరనట్టు 4 మాటలు. మొట్టమొదటి మాట ఆయన ప్రవేశించడాన్ని గురించిన మాట. నీ జీవితంలోకో లేకపోతే యెరూషలేములోకి ఆయన ప్రవేశించడం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుదాం అదే అధ్యాయంలో, అనగా మత్తయి సువార్త, యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనం. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. చాలండి. రెండో విషయం, ఒకటి ప్రవేశించడం అనే మర్మం వాళ్ళకి అర్థం కాదు, ఆ మాట అర్థం కాలేదు. ప్రవేశించడం అనే మాట యొక్క నెరవేర్పు ఆ రోజు జరిగింది. రెండో విషయం ఏంటి, నా ఎప్పుడూ లేని గాడిద పిల్ల మీద మమ్మల్ని పంపించడం ఏంటిదంతా? ఈ రోజు కొత్తగా వ్యవహరిస్తున్నాడు ఏంటి యేసు? బాబు రండి యెరూషలేము వెళ్దాం అన్నాడు. యూదయాలో రాళ్లతో కొట్టబోయాడు, అక్కడి నుంచి వచ్చేసాడు ఆయన. యోహాను సువార్త 11వ అధ్యాయం, బాబు ఎవరారా ప్యాకప్ ఎవ్రీథింగ్. ఎక్కడికి? యోదయ. వాళ్ళు అన్నారు, అయ్యా ఎందుకు యోదయకి, దేనికి? పోయినసారి పోయినప్పుడు రాళ్లతో కొట్టపోయారు, ఆమెను కొట్టపోయారు. ఆ కొట్టపోయినట్టు రాళ్ళు ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఆ కోపం నీ మీద ప్రదర్శిస్తారు, ఇప్పుడు వాళ్ళు నిన్ను కొడతారు, ఎందుకు మళ్ళీ అక్కడికి వద్దు అన్నారు. అయినప్పటికీ కూడా తన మీద రాళ్ళు వేయబోయేటువంటి స్థలానికి యేసుప్రభు వెళ్ళాడు. దానియేలు ఏ విధంగా సింహపు గుహలోకి వెళ్ళాడో, షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలోకి ఎలా వెళ్ళారో, యేసు ప్రభు తన మీద రాళ్ళు వేయబడబోయేటువంటి స్థలానికే వెళ్ళిపోయింది. ఇది తెగింపు. దేవుని బిడ్డలకు కావాల్సింది పొగిడే స్థలానికి కాదు మనం వెళ్ళాల్సింది, మనల్ని తిట్టే స్థలానికి వెళ్ళాలి. పొగిడితే పొంగిపోతాం కాదా, ఎవరైనా ఎవరిని తిట్టే పొంగిపోతాం. పొగిడినప్పుడు పొంగిపోవాల్సిన అవసరం లేదు, లేదా విమర్శించినప్పుడు కుంగిపోవాల్సిన అవసరం, అంతా నార్మల్గా ఉన్నాం అనుకోండి, సమస్య లేదనుకోండి. అంతేగా. పొగడ్తలను కోరుకుంటున్నారు కొంతమంది మనుషులు, పొగడ్తలను కోరుకుంటున్నారు.
విశ్వాసులు పొగడ్తలను కోరుకుంటున్నారు. అదే ఎలాగెళ్తే ఇది భోజనం పెట్టేది ఎలా ఉంది బ్రదర్, భోజనం చికెన్ ఎలా ఉంది, చికెన్ ఎలా ఉంది, మటన్ ఎలా ఉంది, ఏమనాలి ఇప్పుడు? 4 ప్రశంసా మాటలు పలకాలి. మీరు చేస్తే అడిగిపోద్దండి దీనికోసం వాళ్ళు అడుగుతుంది. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? పొగడ్తలు కోరుకుంటున్నారు. మేము చేయాల్సిన పని మేము చేసామనుకోవడం లేదు, కానీ పొగడ్త రావాలని కోరుకుంటున్నాం. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న రెండో విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు ఏంటిది? సియోను కుమారి భయపడకం ఏంటి? ఏంటిదంతా? ఎవరి సియోను కుమారి? సియోను కుమారి ఎవరు? సియోను కుమారి అంటే శిష్యుల. సియోను కుమారి ఎవరు అంటే మాకు అర్థం కావడానికి వాక్యంలోకి వెళ్ళిపోదాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. అర్థమైందా? అర్థమైందా? పాయింట్ అర్థమైందా? వాక్యానికి వాక్యమే వ్యాఖ్యానము. మాస్టర్ల వ్యాఖ్యానం కరెక్ట్ కాదు, వాక్యం యొక్క వ్యాఖ్యానం కరెక్ట్. స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడు? 12వ అధ్యాయము 14వ వచనంలో సియోను కుమారి అన్నాడు. అక్కడేమన్నాడు? ఓహో, సియోను కుమారి ఈజ్ ఈక్వల్, మనకు అర్థమైన విషయం, సియోను నివాసం. సియోను నివాసులు అంటే ఏమర్థం? ఇజ్రాయేలు దేశంలో ఒక ప్రత్యేకమైన భూభాగం యొక్క ప్రజలు. సింపుల్. ఇప్పుడు ఏమంటున్నాడు? సియోను కుమారి భయపడకము అంటే ఏమనర్థం? సియోను కుమార్తె ఏదో భయంలో ఉంది, భయపడింది కాబట్టి భయపడుకుంటున్నారు. ఏ భయం వాళ్ళకి? తమను రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభు రకరకాల ప్రశ్న అడిగారు, కానీ వాళ్ళు అడిగిన ప్రశ్న, లాస్ట్ ప్రశ్న ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నీవు ఇశ్రాయేలుకు రాజ్యము మరలా అనుగ్రహిస్తావా? అదేగా లాస్ట్ క్వశ్చన్. పైనుండి శక్తిని పొందండి, కనిపెట్టనప్పుడు శక్తి అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఏమి శక్తి అని ఎవరు అడగలేదు. కానీ లాస్ట్ క్వశ్చన్ అని అడిగారు. ఏంటి బాబు, ఇశ్రాయేలుకు మరలా రాజ్యాన్ని అనుగ్రహిస్తావా? ఎవరు ప్రభు? అనుగ్రహిస్తానని చెప్పలేదు, అనుగ్రహించనని చెప్పలేదు. కానీ ఎందుకంటే అనవసరమైన విషయాలు మీరు జోక్యం చేసుకుంటారు, ఎందుకు రాజకీయాలు మీకు దేనికి అని అన్నాడు. అని అనలేదు, అన్నట్టుగా అన్నాడు. ఒకటి, అది మీ పని కాదు. మీ పని ఏంటి? మీకు ఒక పని ఉంది, విశ్వాసికి ఒక పని ఉంది. ఏ పని? రాజకీయాలు చేయడం కాదు మన పని. మన పని ఏంటి? పైనుండి శక్తిని పొందుకునేటువంటి పని మనలో. ఆ పని మానేసి అనవసరమైన పనుల్లోకి వెళ్తున్నాం, దానివల్ల సమస్యలు. నేను నిన్న కూడా చెప్పాను, ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు చర్చలు, నెక్స్ట్ ఎవరు వస్తారు, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు, నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు, ఎవరైతే మీకు నష్టం ఏంటండి? ఎవరైనా మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిందే, స్కూల్కి వెళ్ళాల్సిందే, కాలేజీకి వెళ్ళాల్సిందే, మీ పని మీరు చేసుకోవాల్సిందే. అంతేగా పలానాయన ముఖ్యమంత్రి అండి కాబట్టి నేను ఇంట్లో కూర్చుంటే ప్రశాంతం కూర్చోవచ్చు, మా జీతం మాది అనేది ఉందా? ఈయన మీరు ఎందుకు ఈ ఎక్సైట్మెంట్ మీకు దేనికి? అయ్యేవాడు అవుతాడు కానివ్వండి, నష్టమే ఉంది. వాడని వీడని వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ అభిమానులు కనుక్కొని వస్తున్నారు. అబ్రహాము లోతు బాగానే ఉన్నారు, కానీ అబ్రహాము కాపరులు లోతు కాపరులు కనుక్కొని వచ్చారు. చూడండి, పెద్దవాళ్ళు బాగానే ఉంటారు, హీరోలు బాగానే ఉంటారు, వాళ్ళ అభిమానులు కనుక్కుంటున్నారు. అంతేనా? హీరోలు బాగా చిరంజీవి లేదా బాలకృష్ణ వీళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ వీళ్ళ అభిమానుల మధ్యలో గొడవలు, వాళ్ళ అభిమానికి వీళ్ళ అభిమానికి గొడవ. యోహాను సువార్త 3వ అధ్యాయంలో శుద్ధీకరణ ఆచారం గురించి యోహాను శిష్యులకి ఒక యూదునికి వాదన కలిగింది. యోహాను బాగానే ఉన్నాడు, యేసు ప్రభు బాగానే ఉన్నాడు, కానీ గొడవంతా ఎవరి దగ్గర వచ్చింది? అభిమానం పెరిగినటువంటి, అభిమానం అతిగా మారినటువంటి విశ్వాసంతోనే సమస్య. చూడండి, కొంతమందికి దేవుని మందిరం మీద, వాళ్ళ సంఘం మీద అభిమానం. రెండోది, కొంతమంది వాళ్ళ పాస్టర్ మీద అభిమానం. పాస్టర్ని ఏమనంటే ఒప్పుకోరు. ఈ అభిమానాల వల్లనే అనర్థాలు వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, మా పాస్టర్ని అంటే మేము ఊరుకోం, మా దేవుడిని అంటే అనేది మేము లెక్కలోకి రావడం లేదు. ఇప్పుడు వాళ్ళ పాస్టర్నన్నా వాళ్ళ సంఘానన్నా సమస్య అన్నట్టుగా మారిపోయింది. మనం ఆలోచిస్తున్న రెండో విషయము, రెండవ మాట, సియోను కుమారి లేదా సియోను వాసులారా భయపడద్దు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? కారణం లేదా? నాకు 5 లక్షల అప్పులు ఉన్నాయి, నేను బాధపడుతూ భయపడుతూ ఉన్నాను. దయమాంటి నాకు చెప్పారు, నా కుమారుడా నువ్వు భయపడద్దు అని అనుకోండి. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నా అప్పులు నీకు ఎందుకు లేంటా అని తెలియదండి, భయపడకు నేను కదా అనింది. నాకేమనిపించింది?
కానీ నా అప్పులు అలాగే కొనసాగుతున్నాయి, ఆమె మాత్రం వాగ్దానం మాత్రం అలాగే ఉంది. ఎందుకంటే ఆమె ఊరినే భయపడకమంటుంది, సినిమా స్టైల్లోనో లేకపోతే ఆత్మీయ స్టైల్లో అంటుంది. భయపడకము అని ఒక 2-3 రోజులు అప్పంతా తీర్చింది అనుకోండి, అరే ఆమె భయపడకము అని నేను ఇంకెవరికైనా చెప్పగలమా? ఈ నీలిమా దయం మాంటి కానీ భయపడకము అని అంటే మాత్రం ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అమెరికా దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉంది పరిశీలించడానికి రాత్రులు కొద్దిగా మారువేషంలో అటు తిరుగుతుండేవాడు. ఒక సెక్యూరిటీ మ్యాన్, నైట్ వాచ్మెన్ ఒక చిన్న పేపర్లో తన అప్పులన్నీ రాసుకొని పలానోళ్ళకి నేను అప్పులు తీర్చాలి, ఎలా చేయాలి, ఎంత అయిపోయింది, ఇన్ని డాలర్స్, ఇన్ని $1,000 నేను చెల్లించాలి, హూ విల్ పే మై డెట్స్, నా అప్పులు ఎవరు తీరుస్తారు అని రాసేసి అలాగే నిద్రపోయాడు. అబ్రహాం లింకన్ గారు అలా తిరుగుతూ వచ్చి వీటి దగ్గర ఏదో పేపర్ చూసి అక్కడ రాశాడు, ఐ విల్ పే అని చెప్పి సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. వీడికి మెలకు చూసరికి తన పేపర్ మీద ఎవడో తన రైటింగ్ కాకుండా కొత్త రైటింగ్ కనిపించింది, ఐ విల్ పే, అబ్రహాం లింకన్ అనే పేరు కనిపించింది. షాక్ అయ్యింది, ఏంటిది? ఈ రోజులో ప్రతి పిచ్చోళ్ళు ఈ మాట నేనే అబ్రహాం లింకన్ అని చెప్పుకుంటున్నారు, వాడు ఎవడో నా అప్పులు తీరుస్తాడట అని అనుకుంటూ ఉండగా నెక్స్ట్ డే వాడి ఇంటి దగ్గరికి కొంతమంది మనుషులు వచ్చారు. నిన్న రాత్రి ప్రెసిడెంట్ గారు నీ దగ్గరికి వచ్చాము, నువ్వు నిద్రపోతున్నావు, నీ దగ్గర ఉన్న పేపర్ చూశాడు, సంతకం పెట్టింది ఆయనే అనేసరికి మనిషి షాక్ అయ్యాడు. ఆయన చెప్పినట్టుగా నేను నమ్మని పిలుస్తున్నారు అని వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి వైట్ హౌస్కి పిలిపించి ఈ డెట్స్ అన్ని క్లియర్ చేసేస్తున్నాను చెప్పి ఎంత గొప్పగా చూడండి. మన అప్పులని, మన రుణాలు, పాప రుణాన్ని తీర్చగలిగిన వాడు, మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయగలిగిన వాడు. నీ ప్రాబ్లమ్స్ అన్ని ఒక చోట నువ్వు రాసుకుంటే అదృశ్యంగా దేవుడు అక్కడ సొంతకం పెడతాడేమో. ఐ విల్ పే, డోంట్ వరీ. సియోను కుమారి భయపడద్దు. సమస్యలతో ఉన్నటువంటి సియోను కుమారి, బబులోను చెరలో నుంచి వచ్చినటువంటి సియోను కుమారి, 400 సంవత్సరాలుగా దైవస్వరం విన్నటువంటి సియోను కుమారితో దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు. భయపడొద్దు అంటే ఆ దృశ్యం చూడు, గాడిద పిల్ల మీద ఆయన గాడిద మీదకి వెళ్ళడానికి నేను భయపడకుండా ఉండడానికి ఏమైనా లింక్ ఉందా? ఉంది. స్తోత్రం. నీ రాజు సాత్వికుడై దీనుడై నీ దగ్గరికి వస్తున్నాడు కాబట్టి సంతోషించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు యొక్క రాకడ వాస్తవం, ఆయన రాబోతున్నాడు. సియోను కుమార్ సంఘంతో దేవుడు భయపడద్దు, నేను త్వరగా రాబోతున్నాను అంటే ఏమని అర్థం? ఈ సమస్యల లోకంలోంచి మిమ్మల్ని తీసుకొని పోతానని అర్థం. ఈ రోజుల్లో భయపడుతూ జీవిస్తున్నామేమో, మనం ఒకరోజు నిర్భయంగా జీవించే రోజు ఒకరోజు రాబోతున్నాం. మన అప్పులోళ్ళు మన ఇంటికి వస్తారనే ప్రాబ్లం లేదు. నిత్యత్వంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు ఇంతకుముందు తగ్గినట్టే క్యాన్సర్ రోగం మళ్ళీ వస్తుందని గ్యారంటీ లేదు. మీ క్యాన్సర్ తగ్గింది, మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ అంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి మీరు, మీరు ఎంతపోతే మీ క్యాన్సర్ మళ్ళీ వస్తుంది. కానీ అక్కడికి వెళ్ళాము, భూలోకంలో నాకు వచ్చిన క్యాన్సర్ మళ్ళీ నాకు వచ్చే అవకాశం ఉంది. నేను ఒక కొత్త శరీరాన్ని కలిగి ఉంటాను. సరే, దేవుని స్తోత్రం. మనం మాటలో కనలేదు. సియోను కుమారి భయపడద్దు, ఈ మాట జకరియా చెప్పినటువంటి మాట శిష్యులకు అర్థం కాలేదు. రెండో మాట, ఆయన ఎలా వచ్చాడు అంటే గుర్తు, సైన్. గాడిద పిల్ల మీద లేదా గాడిద మీద. సాధారణంగా రాజులు గుర్రాల మీద వస్తారు, రథాల మీద వస్తారు. ఈ రాజు గాడిద మీద వస్తున్నాడు ఏంటి? అదొక డిఫరెంట్ సైన్. ఒకవేళ నీ రాజు సాత్వికుడై గుర్రం మీద వస్తాడంటే దాంట్లో మజా ఉండదు, దాంట్లో థ్రిల్ ఉండదు. దాన్ని అర్థం చేసుకోవడానికే ప్రపంచంలో ఇంతవరకు వచ్చిన రాజులందరూ గుర్రాల మీద వచ్చారు, గాడిద మీద వస్తున్న రాజు అంటే దీని అర్థం ఒకటే. జకరియా ప్రవచనం చెప్పినప్పుడు, సార్ నేను ఇలా ఇమాజినేషన్, మీరు ఏదో ప్రవచనం చెప్పారు కదండి, గాడిద మీద అన్నారు, ఆ మాట మాకు నచ్చలేదు బ్రదర్. ఏ మాట? గాడిద మీద రాజు కానీ ఏమైనా ప్రవచనాలు ఎలా చెప్తారు మీరు? గుర్రం మీద అంటే దానికి ఒక అర్థం ఉండేదేమో, కానీ నువ్వు గాడిద మీద అన్న ప్రవచనం. అలాగే నేను ఇంతకుముందు కూడా చెప్పిట్టాను, కన్యక గర్భవతి కుమారుని కనును అనే మాట యెషయా చెప్పేసరికి, అయ్యా పాస్టర్ గారు బాగుంది కానీ ఆ మాటే నాకు నచ్చలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య యూట్యూబ్లో నాకు ఒకరిద్దరు మెసేజ్ పెట్టారు, మీరు చెప్పిన మాట మాకు నచ్చలేదు బ్రదర్ అన్నారు.
ఏంటి నేను చెప్పిన మాట? కొంచెం చాలా మాటలు చెప్పాను. వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, దేర్ ఈస్ నో పవర్ ఇన్ ప్రేయర్. ఇంతవరకు కొన్ని వందల మంది పాస్టర్లు ప్రసంగించడం విన్నాం, ప్రార్థనలో శక్తి లేదు అని చెప్పిన నువ్వు ఏకైక మనిషి నువ్వే. దాంతో మేము ఏకీభవించలేదు. మీరు ఏకీభవించలేదని చెప్పేసి నా స్టేట్మెంట్ నేను ఉపసంహరించుకోలేదు. నేను ఇప్పటికే దానికి కట్టుబడి ఉన్నాను. ప్రార్థనలో శక్తి లేదు, ప్రార్థన వినేవాడిలో శక్తి ఉంది. ఈ రోజులో శక్తి అంతా ఎక్కడ ఉందనుకుంటున్నారు? అడిగాను సార్ నీకు చిన్న ప్రశ్న, ప్రార్థన శక్తి అనే మాట బైబిల్ అక్కడే ఉందా? లేదు, ఎక్కడ లేదు. ప్రార్థనలో శక్తి లేదు, ప్రార్థన వినేవాడిలో శక్తి ఉంది. ప్రార్థించేది నేను, నాలో ఏం శక్తి ఉంది? కానీ ప్రార్థన వినేవాడిలో శక్తి ఉంది. దేర్ ఇస్ పవర్ ఇన్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. విశ్వాసంలో శక్తి లేదు, ద పవర్ ఆఫ్ యువర్ ఫెయిత్ అన్నో. విశ్వాసములో శక్తి లేదు, విశ్వాసమునకు కర్తలో శక్తి ఉంది. నేను నిన్న కూడా ఒకసారి చెప్పాను, 3 రోజుల మీటింగ్స్ అని. మొదటి రోజు మీటింగ్లో అట వాడు యాకోబు గురించి ప్రసంగం చేశాడట ప్రసంగి, రెండో రోజు అబ్రహాం గురించి ప్రసంగం చేశాడట, ఇప్పుడు 3వ రోజు లాస్ట్ రోజు నేను విన్నాను. మీరు వాళ్ళిద్దరూ అదరగొట్టేశారండి ప్రసంగం, కానీ నేను అదరగొట్టలేను. నేను అబ్రహాం గురించి యాకోబుల గురించి చెప్పడానికి నెల్లూరు నుంచి ఎక్కడ రాలేదు. నేను యేసు ప్రభువుల గురించే చెప్తాను. నీకు ఇష్టం యేసు ప్రభువుల గురించి దేవుడు వింటాడని అంటున్నాను. వాస్తవేగా యేసు ప్రభు గురించి చెప్తే ఎవరు వింటారా ఏంటి? గాడి గురించో, గుర్రం గురించో, క్రీడల గురించో, రకరకాల జంతువుల గురించి చెప్తే వింటున్నారు, కానీ యేసు గురించి చెప్తే వినేవాళ్ళు లేరు. మాకు తెలుసు కదండి ఆయన స్టోరీ, మాకు ఎందుకు అన్న విధంగా ఉన్నారు. ఇక్కడ రాయబడిన మాట, సియోను కుమారి భయపడదు, ఇదిగో నీ రాజు, యువర్ కింగ్. స్తోత్రం. ఇదిగో అనే మాట వచ్చినప్పుడల్లా బైబిల్లో ఒక గుడ్ న్యూస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు, ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉంది. బీ హోల్డ్. ఇదిగో అంటే ఏమని అర్థం అంటే ఒక్కసారి చూసి వదిలిపడటం కాదు, మళ్ళీ అదే పనిగా చూడటం అని అర్థం. స్తోత్రం. బీ హోల్డ్, దిస్ ఇస్ యువర్ కింగ్. మీ రాజు వచ్చారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీ సమస్యలన్నీ పరిష్కరించబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకే సమస్యలు ఉన్నాయి, దావీదుకు సమస్యలు ఉన్నాయి, అయినప్పటికీ 400 మంది దావీదు దగ్గరికి వచ్చారట. వాళ్ళకి నమ్మకం, ఏదో ఒక రోజు తమ సమస్యలను దావీదు పరిష్కరించగలడు. దావీదు పరిష్కరించాడో లేదో మరి నాకైతే తెలియదు, కానీ దావీదు కుమారుడు అని చెప్పబడిన వాడు, దావీదు ప్రభు అని పిలిచిన వాడు మన సమస్యలు పరిష్కరించగలడు. దావీదు దగ్గరికి కాదు మనం వచ్చింది, దావీదు కుమారుడు అని పిలువబడినట్టు దేవుని కుమారుడు అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన సమస్యలు పరిష్కారం అవుతాయి. రెండో విషయం, ఒకటి ప్రవేశించడానికి గురించి మాట వాళ్ళకి అర్థం కాదు. రెండోది అధిరోహించడం గురించి, ఎక్కడం గురించి, గాడి మీద రావడం గురించిన మిస్టరీ వాళ్ళకి అర్థం కాలేదు. కానీ తర్వాత అర్థమైంది, అరే జకర్యా గ్రంథంలో మాట అన్నమాట ఇది. ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు లేపుతానన్నాడు. ఏంటయా 46 సంవత్సరాలు అయింది, నువ్వు లేపుతావా 3 రోజులు? ఏంటిది? అర్థం కాలేదు. వాళ్ళకి అర్థం కాలేదు, పక్కన పెట్టేసింది. శిష్యులకు కూడా అర్థం కాలేదు. కానీ యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఆ రోజు ఆ కానా పెళ్లిలో నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన తర్వాత దేవాలయ ప్రక్షాళన చేసిన తర్వాత చెప్పిన మాట ఇది అర్థం అన్నమాట. అరే వెర్రోళ్ళారా, మనకు కొన్ని త్వరగా ఎలగు, కొంతమందికి త్వరగా అర్థం కావు. ఎప్పుడైనా ఏదైనా జోకు చెప్పామనుకోండి, కొంతమందికి వాట్సాప్లో పంపించామనుకోండి, బ్రదర్ ఇది అర్థం కాదు, దీన్ని కొద్దిగా వివరించరా. ఏందమ్మా జోకులు వివరించేది ఏంటి? వాక్యమా, ఇది దానియేలు గ్రంథమా, పరమగీత గ్రంథమా అని వివరించేది ఏంటి? నీకు అర్థమైతే చాలు, ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయదు. జోకులే అర్థం కావడం లేదు, మనిషి చెప్పినటువంటి మాటే అర్థం కావడం లేదు. అటువంటిది సృష్టికర్త చెప్పిన మాట మనిషికి ఏమర్థం అవుతుంది? కానీ అర్థం చేసుకోగలడు మనిషి. స్తోత్రం. అర్థం కాదు కానీ అర్థం చేసుకోగలడు. దేవుని ఎవరు చూడలేడు కానీ చూడగలరు. దేవుని ఎవరు కానీ చూడొచ్చు. ఏంటది? చూడలేనంటున్నావు, చూడొచ్చు అంటున్నావు. అవును, హృదయ శుద్ధి గల వారు ధనులు, వారి దేవుడు చూచదు. నన్ను చూచే నరుడు బతకడు. వాస్తవమే. దానియేలు చూచి చచ్చిన వాడి వల్లనే పడిపోయాడు. యోహాను చూచాడు, ఆయన చచ్చిన వాడి వల్లే పడిపోయాడు. మనం ఆలోచిస్తున్నట్టు 3వ విషయంలోకి వచ్చేద్దాం. దేవునికి స్తోత్రం. ఇదే క్షమించండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ భాగం లేదు కాబట్టి మనం ముందుకు వచ్చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. ఆ రోజు, ఆ పామ్ సండే రోజు నెరవేరినటువంటి 4వ మాట.
ఏంటి 7 మాటలు అయితే మీరు 4 మాటలే చెప్తున్నారని? పామ్ సండే రోజు 4 మాటలు ఇవి. సరే చదవండి. 21వ అధ్యాయం 13వ వచనం. నా మందిరము చాలే. ఈ మాట నెరవేరినప్పుడు ఇదేంటిది గమనించాల్సిన విషయం. పామ్ సండే గాడిద పిల్లల దాకా ఆగిపోతున్నాం. కానీ ఆ రోజు జరిగిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏం జరిగింది? దేవాలయ శుద్ధీకరణ జరిగింది. దీన్ని ఎవరు చెప్పడం లేదు మన సంఘాల్లో, మన పాస్టర్లు ఎవరు చెప్పడం లేదు. వాళ్ళ తేలిక దొరికిన గాడిదల గురించి, గాడిదలు 7 రకాల గాడిదలని, గాడిద చేసే 7 పనుల గురించి ఏ ప్రసంగాలు చేస్తున్నారు కాదు. గమనించాలి, ఆ రోజు జరిగిన మరొక ప్రాముఖ్యమైన పని ఏంటి? దేవాలయ శుద్ధీకరణ జరిగింది. ఎందుకు చేశాడు? దేవుని మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుందని యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనములోని మాట ఆ రోజు నెరవేరింది. శుద్ధీకరణ గురించిన మాటను వాళ్ళు అర్థం చేసుకోవాలి. మన మూల వాక్యం ఏంటి? ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహించలేదు. ఏ మాటలు? ఒకటి ప్రవేశాన్ని గురించిన మాట, రెండవది అధిరోహణ గురించిన మాట, మూడవది శుద్ధీకరణ గురించిన మాట వాళ్ళకి అర్థం కాదు. ఏంటి ఇదంతా? ఇంత రెబలైపోయాడు పెద్ద మొత్తాన్ని పడగొట్టేసేదేంటి? ఏం చేస్తున్నాడు ఈయన? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇప్పుడిప్పుడే ఇలా జరుగుతుంటే ఇక రాబోయే రోజులు ఎలా ఉంటుంది? ఈయన చారస్తం పెరిగినట్టుంది. వాళ్ళేదో వ్యాపారం చేసుకుంటే ఈయనకెందుకండి? యూదుల మందిరం అని వాళ్ళు అంటున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, నా తండ్రి ఆలయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరాన్ని, మీ స్థానిక మందిరాన్ని గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో వింటున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీ స్థానిక మందిరం మీ పాస్టర్తో, మీ కమిటీతో కాదు, అది మీ తండ్రి ఆలయం. అది నా మందిరము, ప్రార్థనా మందిరం. అక్కడ జరగాల్సిన ప్రార్థనలే జరగాలి. ఒక చోట వెస్ట్ గోదావరి జిల్లాలో వెళ్ళాను. అక్కడికి వెళ్తే పాటలు, ఆరాధన, వాక్యం అంతా అయిపోయింది. ఏం సార్ వెళ్తారా? కూర్చుంటాం. ఏం చెప్పండి? పాట పాడాలి సార్ అన్నారు. పాట ఏంటండి? పాడేశారుగా, కూర్చోండి సార్ మీకు అర్థమవుతున్నారు. ఒక బిడ్డను తీసుకొచ్చి పాట పాడటం ఆరంభించారు. 5,000 వరకే, అంతవరకు ఎక్కువ పాడకూడదు అన్నారు. మొదటి పాట 1000 రూపాయలు. ఒక 1,001 అన్నాడు, 1,002 అన్నాడు. నవ్వుకుంటున్నారు సరదాగా. మాట ఏంటి ఇదేనా పాట? ఇది పాటలాగా నాకు అనిపిస్తుంది, మాటల్లాగా అనిపించేది నాకు. సరే 10,000 అని చెప్పండి. బిడ్డ బాగా ఉన్నాడు. సార్ 10,000 పాడకూడదు సార్. 5,000 వాళ్ళు లిమిట్ పెట్టారు. వాళ్ళు 5,000 ఇవ్వడానికి ఇంతమంది చేత మాట్లాడించి, పాటించి, నవ్వించి, కవించి చేయాల్సి వచ్చింది. ఇచ్చేవాడు ఏదో 5,000 ఇచ్చేయకూడదా? ఎందుకండి ఈ పాటలు? వేల పాటలు దేనికి? దేవుని మందిరంలో. దేవుని మందిరంలో వ్యాపారం ఏంటి? దేవుని మందిరం వ్యాపార స్థలంలో మారడం అనే దాన్ని దేవుడు ఏమాత్రం సహించడు. వ్యాపారము, ఆత్మీయత కలిసి కట్టుగా ఉండలేవు. ఒక్క వరలో 2 కత్తులు ఎవడనట్టుగా వ్యాపారము, ఆత్మీయత 2 కలిసి ఉండలేవు. ఉండగలవా? కష్టం. ఒక కమ్యూనిస్టు వాడు, ఒక క్రైస్తవుడు కలిసి ఉండగలరా? ఉండలేడు. ఎందుకో తెలుసా? దేవుడు అని ఈడంటాడు, వాడంటాడు దేవుడు అంటున్నాడు, చూపించంటాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావా? వస్తే రా ఉంటారు, ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళిద్దరూ కలిసి ఉండలేరు. అలాగే వ్యాపారం, ఆత్మీయత ఒక చోట కలిసి ఉండలేవు. ఉంటే వ్యాపారం అన్న ఉంటుంది, లేదంటే ఆత్మీయత ఉంటుంది. ఆత్మీయత ఉన్న చోట వ్యాపారం ఉండదు, వ్యాపారం ఉన్న చోట ఆత్మీయత ఉండదు. ఈ రెండింటినీ కలిసి కట్టుగా తీసుకొని పోదామని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం సఫలంగా. మూడో విషయం, శుద్ధీకరణ గురించినటువంటి ఆ వాక్యము, వాగ్దానము, ప్రవచన నెరవేర్పు శిష్యులకు అర్థం కాలేదు. మొదట అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. మా గురువు గారిని మేమే అపార్థం చేసుకున్నాం. ఎందుకంటే ఆయన ఆవేశపడుతున్నాడు అనుకున్నాం. ఆయన ఆవేశానికి ఒక అర్థం ఉంది, దేవుని యొక్క ఆవేశానికి ఒక అర్థం ఉంది. కానీ దేవుని బిడ్డల ఆవేశానికి అర్థం లేదు. ఉందా? చాలా వరకు అర్థం లేనటువంటి ఆవేశాల్లోనే మనం జీవిస్తున్నాం. 90% మన ఆవేశాలనే. అనవసరంగా నేను అతను అన్నానే, అయినా అసలు అనుకుంటా ఉంటే సరిపోయింది. ఎందుకని అసలు ఆయన ఏమన్నారని? ఆయన ఏ మాట అనలేదు. దానికి కూడా నేను అంత రెబలైపోయానే, అంత రెచ్చిపోయానే, అంత అవసరం ఉంది. మీరు ఆలోచించండి. మీరు ఆవేశపడిన వాటికి ఇంచుమించు 90% వాటికి అర్థపడతాం ఉండదు. కానీ ఆయన ఆవేశపడతారు. మీరు ఎందుకో ఊరిని ఆవేశపడతారు నాకు అర్థం కాదు. దేవుని సేవకులు ప్రాముఖ్యంగా ఆవేశానికి గురైపోతారు. ఆవేశ సమయంలో ఆనందాన్ని వ్యక్తం చేయండి. నేను తిట్టాను కదా దేవుని స్తోత్రం అని అన్నారు. వాళ్ళు కూల్ అవుతారు. అందులో మృదువైన మాట, కోపమును మృదువుగా మాట్లాడండి, సులభంగా మాట్లాడండి. గిద్యోనుతో గొడవకు వచ్చారు ఎఫ్రాయిమీలు. ఏమా మమ్మల్ని పిలవలేదు, మేము పోరాడలేము అనుకుంటున్నారా?
సార్ చిన్న ఉపమానం చెప్పి ఎందుకు సార్ అంత ఎందుకు సార్ ఆవేశం? వాళ్ళ కోపాన్ని ఏం చేశారు? భర్త కోపాన్ని చల్లార్చండి, భార్య కోపాన్ని చల్లార్చండి, బిడ్డల కోపాన్ని చల్లార్చండి. అలా చల్లార్చుతూ పోస్తే సమస్య లేదు. కానీ మళ్ళీ ఇంకా రెచ్చగొట్టామనుకోండి, దానికి కొద్దిగా నెయ్యి పోసామనుకోండి, ఆశయం పోసామనుకోండి, ఏమవుతుంది? బక్కుమని వేస్తుంది. ఆమె ఏదో కోపపడింది, ఎందుకు రండి సైలెంట్గా ఉంటే మంచి. భర్త చెవిటి వాడిగా ఉండాలి కొన్నిసార్లు. భార్య ఆవేశపడినప్పుడు భర్త ఉండాలి, పిచ్చిది ఏదో మాట్లాడింది వచ్చి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మంచి భార్యాభర్త ఎవరంటే మూగ భార్య చెవిటి భర్త కదా. ఎవరు సమస్యలు వస్తాయి వాళ్ళ మధ్యలో? దేవుని స్తోత్రం. మూగ భార్యగా చెవిటి భర్తగా ఉన్నారనుకోండి, సమస్యలుగా పచ్చని కాపురం లాగా, ఒక అద్భుతమైనటువంటి కాపురం లాగా ఉంటుంది. ఇవి రెండు లేవనుకోండి, మోగతనం బయట పెట్టింది, మోగతనం లేదు ఏమి లేదు అనుకున్నప్పుడు ఆ మహిళ తెగించింది అనుకోండి, చెవిటితనం లేదు, ప్రతి కుసకుసను నేను అర్థం చేసుకోగలని భర్త అనుకున్నాడు అనుకోండి, ఏంటి నీలో నువ్వు ఏదో మాట్లాడుకుంటున్నావు అని అన్నాడు అనుకోండి భర్త, సమస్య వస్తుంది. ఆమె అనుకుంటే మాట్లాడుకోండి, ఆమె అనుకోండి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదిగో ఆయన శుద్ధీకరణ చేశాడు దేవాలయం. యాజకులు చేయాల్సిన పని, లేవీయులు చేయాల్సిన పని, తరచుగా దేవాలయంలో ఉండేవాడు చేయాల్సిన పని, శాస్త్రులు చేయాల్సిన పని. కానీ అప్పుడప్పుడు దేవాలయంలోకి వచ్చిన వ్యక్తి యోహాను సువార్త ప్రకారం 5-6 సార్లు మాత్రమే ఆయన యెరూషలేములో దేవాలయానికి వచ్చాడు. కానీ వచ్చినప్పుడు ఆ శుద్ధీకరణ గురించి ఆలోచించాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు శుద్ధీకరణ గురించి ఆలోచిద్దాం. శుద్ధీకరించబడ్డామా అని ఆలోచిద్దాం. నాలుగో విషయం చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త, మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 16. వీరు చెప్పుచున్నది నువ్వు వినుచున్నావా? అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు చాలండి. వీళ్ళు చెప్పేది ఏంటి? వీళ్ళేంటి ఉందా నుంచి మీ వాళ్ళు కేకలేస్తున్నారు? ఏ బాబు కేకలేదు, దయచేసి సైలెంట్ గా పాప అయ్యగారు వాళ్ళకి పాస్టర్ గారు వాళ్ళకి ఇబ్బందిగా ఉందంట అనాల్సినటువంటి యేసు ఏమన్నాడు? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట నీవు స్తోత్రములు సిద్ధింపజేశావు. ఉందా బైబిల్లో? కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో మాట. దీనికి దానికి సంబంధం ఏంటి? దేవుని స్తోత్రం. ఈ ఆయన శిష్యులకి ఈ మాటలు మొదట అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. ఓహో, దీని అర్థం కీర్తనాకారుడు చెప్పిన మాటది, స్తుతించడాన్ని గురించి మాట వాళ్ళకి అర్థం కాలేదు. ఆ మాటలు ముగించేస్తున్నా, 4 మాటలు చెప్పాను. ఆ పామ్ సండే రోజు, ఆ మట్ల ఆదివారం రోజు అర్థం కాని 4 మాటలు కాదు, లేకపోతే నెరవేరిన 4 మాటలు. ఒకటి ప్రవేశించడానికి గురించిన మాట, రెండోది అధిరోహించడానికి గురించిన మాట, మూడోది శుద్ధీకరణ గురించిన మాట, నాలుగోది స్తుతించడానికి గురించిన మాట. ఇంకో సందర్భంలో లూకా సువార్త 19వ అధ్యాయంలో చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అన్నారు, ఉదయం నుంచి ఏంటి అల్లరేంటి, వాళ్ళ కేకలేంటి అని అన్నప్పుడు యేసు ప్రభు చెప్పినాం, వీరు ఊరకుండినేడలా ఈ రాళ్ళు కేకలు వేయనన్నారు. దేవుని బిడ్డలు స్తుతించకుండా ఉండలేరండి. పాస్టర్ చెప్తే స్తుతించమంటే స్తుతించేవాళ్ళు ఎంత మాత్రం వాళ్ళు. పాస్టర్ చెప్పకపోయినా స్తోత్రం అనాలి, వాడు మంచి విశ్వాసం. తమిళనాడులో 3 హల్లెలూయా పోడింగే అంటున్నారు. 3 హల్లెలూయా చెప్పండి అంటేనే చెప్తున్నారు. 3 చెప్పాలా, 4 చెప్పాలా, 5 చెప్పాలా వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు పాస్టర్. విశ్వాసులు వాళ్ళంతటా వాళ్ళు స్తుతించే వాళ్ళుగా ఉన్నారు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను, అది బాగానే ఉంది. ఫస్ట్ పార్ట్ బాగానే ఉంది, రెండో పార్టీ బాగాలేదు. ఆరాధించక నేను, ఏది ఆరాధన కన్నా ఆలస్యంగా వచ్చారుగా, ఆరాధించకుండా నేను ఉండలేనయ్యాను ఎలా మాట్లాడగలవు, ఎలా పాడగలవు నువ్వు? ఆలస్యంగా వచ్చిన వాడికి దాని అర్హత ఉందా? హల్లెలూయా. ఆయన మాత్రం మేలు చేయక ఉండలేదు, ఆయన చేస్తాను ఆయన స్వభావం. కానీ ఆరాధించకుండా నువ్వు ఉండలేని పరిస్థితి. ఇప్పటికీ ఆలస్యమైంది. 8:59 అయింది, మై గాడ్ లేట్ అయిపోతాను నేను అని అనుకో. 9:59 కానివ్వండి, 10:20 కానివ్వండి, నష్టమే ఉంది. మన కోసం మళ్ళీ పాయింట్ రిపీట్ చేసి చెప్తారుగా. 5 గంటల లైవ్ కూడా ఉందిగా, మనం అవసరమైతే ప్రసంగం మళ్ళీ వినొచ్చు కదా అనే దూరంలో ఉన్నాం.
నా మాటలు ముగించేస్తున్నాను. ఒక్క రోజే నెరవేరేట 4 మాటలు. యెషయా గ్రంథంలోని మాట నెరవేరింది, జకరియా గ్రంథంలో మాట నెరవేరింది, కీర్తన గ్రంథంలో 2 మాటలు నెరవేరింది. నెరవేర్చింది ఎవరు? యేసు నెరవేర్చాడు. లేఖనముల యొక్క నెరవేర్పు చేసేది యేసు. లేఖనముల రచయిత యేసు, లేఖనములకు పూర్తీకరణ తీసుకొచ్చేది యేసు. He is the author and the finisher of the scriptures. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు, అనగా విశ్వాసం యొక్క ఆథర్, రచయిత, విశ్వాసం యొక్క ఫినిషర్, అనగా పూర్తీకరణ చేసేవాడు యేసు. అల్ఫయు నేనే, ఒమేగయు నేనే, ఆదియు నేనే, అంతము నేనే. ఇంకా చెప్పాలంటే మన ఇంగ్లీష్ భాషలో ఏ నేనే, చెట్టు నేనే అని యేసు ప్రభు మాటల ఉద్దేశం. ఏ ఎవరు? ఆయనే. జెడ్ ఎవరు అంటే ఏంటి? ఆయన నంబర్స్ అని కాదు, అక్షరమాలలో అక్షరాలు చెప్పడం కాదు. ఆది ఆయనే, అంతము ఆయనే. ఆరంభించిన వాడు ఆయనే, కార్యాన్ని ముగించేది కూడా. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దీన్ని రూఢిగా కొనసాగించునని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. నెరవేరే 4 మాటలు. ఒకటి ప్రవేశించడం గురించి, రెండోది ప్రవేశించడం మాత్రం సరిపోదు, అధిరోహించాలి మన జీవితం. మన హృదయ పీఠం మీద ఆయన కూర్చోండి, మన హృదయ సింహాసనం మీద కూర్చోండి. ఈ సింహాసనం మీద ఇప్పటి వరకు సాతానుడు ఉన్నాడు, ఇక వాడిని నెట్టేసి ఆయన్ని నేను కూర్చోబెడుతున్నాను. వాడు వద్దున్నాను, వాడి పాలన వద్దు, క్రూరమైన వాడి పాలన వద్దు, నాకు ఇప్పుడు కృపా పాలనలో రావాలి. మీరు ఇక మీద పాపము మీద ప్రభుత్వం చేయదు. ఇంతకుముందు పాపం ప్రభుత్వం చేసింది, ఇప్పుడు నా హృదయంలో ప్రభుత్వం చేస్తుంది. నా సింహాసనం మీద ఆయన కూర్చోండి. దేవుని స్తోత్రం. 3వ విషయం మనం ఆలోచించిన విషయం శుద్ధీకరణ. నాకు శుద్ధీకరణ కాదు, ఆయన వస్తే శుద్ధీకరణ జరుగుతుంది. దేవాలయానికి కొన్ని లక్షల మంది వచ్చారు, ఎవరు శుద్ధీకరణ గురించి ఆలోచించారు? ఒక్క యేసు మాత్రం. కారణం ఏంటంటే ఇది మన మందిరంగా, మనకెందుకండి మనం వచ్చామా, కూర్చున్నామా, విన్నామా, వెళ్ళిపోయా, మనకెందుకు అన్ని విషయాలు పూసుకోవడం, రాసుకోవడం అనుకుంటామా? నో. నేను 5 సార్లు వచ్చినా 6 సార్లు వచ్చా శుద్ధీకరణ గురించి ఆలోచిస్తాను. ఇది యూదుల మందిరం కాదు, ఇది నా తండ్రి ఆలయం. నా తండ్రి పనుల మీద నేను ఉండవాలని మీరు ఎరుగురా. 12 సంవత్సరాల వయసులో పస్కా పండుగ సమయంలో వచ్చినటువంటి యేసు చెప్పిన మాటలు, దేవా నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించు. ఇంటిని కూర్చిన ఆసక్తి మనకు, దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి మనకు. 4వ విషయం మనం చెప్పుకున్న విషయం స్తుతించడం. ఇట్స్ సర్ప్రైజింగ్. మనం ఎందుకు స్తుతిస్తున్నాం మనకు అర్థం కావట్లేదు. ఏదో తరగతి నొప్పి తగ్గితే, కాళ్ళ నొప్పులు తగ్గితే స్తుతిస్తున్నాం. కానీ ఈ జనసమూహం ఎందుకు స్తుతిస్తుందంటే, ఇదిగో మేము ఆయన రాజుగా చూసాం, నిన్న మొన్నటి దాకా ఒక బోధకుడుగాను ఒక యూదుడుగాను చూసాం, కానీ ఇక మీదట మేము ఆయన్ని రాజుగా, ఇశ్రాయేలు రాజుగా మేము చూస్తున్నాం. రాజు ఉన్న చోట ఏముంటది? జయధ్వని ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వచ్చాడు, సైలెంట్గా వెళ్ళిపోతారా? అంటారు నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలని వాళ్ళు ఉంటారు, ఇంకోటి ఏదైనా ఉంటారు. కానీ ఒక నాయకుడు వచ్చినప్పుడు వర్ధిల్లడము లేదా డౌన్ అనేవి ఉన్నట్టుగా యేసు ఉన్న చోట దేవుని బిడ్డలు ఏం చేస్తారు? దేవుని బిడ్డలు కానీ వాళ్ళు వాళ్ళు డౌన్ యేసు పరిపాలన డౌన్ అని అంటున్నారు. కానీ దేవుని బిడ్డలమైన మనం ఏమంటున్నాం? యేసు రాజ్యం వర్ధిల్లాలి, యేసు రాజ్యం రావాలి, వర్ధిల్లాలి, యేసు నాయకత్వం వర్ధిల్లాలి, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం వర్ధిల్లాలి మనం జయాలు చెప్తున్నాం. మన ఆరాధన పాటలతోనో, సంగీతంతోనో, మ్యూజిక్తో ఆగిపోతుంది. అది నా బాధ. ఇక్కడ కూర్చున్న లాస్ట్ ఆమెనని పలికేంత వరకు స్తుతిస్తూనే మీరు కూర్చోవాలి. పాట అయిపోగానే స్తోత్రం ఆగిపోకూడదు. నా గొంతు ఎవరైనా వింటాడేమో భయం అవసరం లేదు, గిల్టీ అవసరం లేదు. వింటే వినండి, వీళ్ళ కోసం నేను పాడటం లేదు, నేను గొంతు చుంచుకొని పాడుతున్నాను. మన టీపాలయ్య గారి లాంటి మధురమైన గొంతు నాకు లేదు. నా గొంతుతో నాకేముంది? మీరు పొగిడా ఒకటే, పొగడపోయినా ఒకటి. నేను మీకోసం పాడటం లేదు, మీకోసం సింగర్ని కాదు, నేను ఆయన కోసం సింగర్ కావాలని ప్రయత్నం చేస్తున్నాను. ఆయన స్తుతిస్తున్నాను. కారణం ఏంటంటే రేపు అక్కడికి పోతే నేను చేసిన పని ఏదైనా ఆ పని ముందుగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను స్తుతిస్తున్నాను. మీ గొంతు బాగాలేదు బ్రదర్, నో ప్రాబ్లం. డియర్ మూడీ అనేటువంటి ఒక ఆయన ప్రసంగం చేశాడంటే ఇంగ్లీష్లో. ప్రసంగం చేస్తే ఒక ఆయన స్లిప్ రాశాడు. ఏంటంటే ఇది గ్రామర్ ఏంటి, గ్రామర్ మిస్టేక్స్ ఏంటి అని స్లిప్ ఇస్తే ఆయన చెప్పాడట, ఎవరో నా ఇంగ్లీష్ గ్రామర్ బాగాలేదని చెప్పేసి స్లిప్ రాసి పంపించారు. దేవునికి స్తోత్రం.
నేను ఇంగ్లీష్ గ్రామర్లో మిస్టేక్స్ మాట్లాడేవాడిని, నేనే ఇలా ప్రసంగం చేస్తుంటే ఇంగ్లీష్ గ్రామర్ వచ్చిన మీరందరూ ఏం చేస్తున్నారు? ఖాళీగా కూర్చున్నారుగా. మీకు గ్రామర్ వస్తే బయటికి వెళ్ళి స్వార్థ సేవ చేయండి, బయటికి వెళ్ళి దేవుడి గురించి చెప్పండి. మీకు గ్రామర్ వచ్చినా కానీ రానట్టేగా. ఏదో నేను వచ్చిరాని గ్రామంతో నేను తిప్పబడుతున్నాగా. దేవుడి స్వార్థం. భాష బాగలేదు, పాయింట్లు బాగలేవు, రెఫరెన్స్లు బాగలేవు, అయిలేవు అంటే ఎన్ని బాగున్నాయి అనుకుంటూ నువ్వేం చేస్తున్నావు ప్రభువు కోసం? ఎవరి స్తోత్రం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం, అందరూ ప్రార్థనలో 4 మాటలు వారికి అర్థం కాదు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.